వివాహమైన ఒక స్త్రీగా అత్తింట్లో మీకున్న హక్కులేంటో తెలుసుకోవడం మీ కనీస బాధ్యత. ఈరోజు వివాహిత మహిళలకున్నటువంటి హక్కుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మంది స్త్రీలు ఇలా బాధపడుతూ ఉంటారు కదా, పుట్టింటికి వెళితే అది అమ్మ వాళ్ళ ఇల్లు, అత్తింటికి వస్తే అది భర్త లేదా అత్తవారిల్లు, మరి మాకంటూ ఒక ఇల్లే లేదా అని చాలా మంది స్త్రీలు అనుకుంటూ ఉంటారు. నిజానికి కోడలికి అత్తమామల ఇంట్లో నివాసం ఉండేందుకు పూర్తి అధికారాలుంటాయి. భర్త లేదా అత్తమామలు కానీ అత్తింటి వారు ఎవరైనా కానీ బలవంతంగా కోడల్ని ఇంటి నుండి గెంటేయడానికి వారికి ఎలాంటి హక్కులు కూడా ఉండవు. నిజం చెప్పాలంటే మీ అత్తగారు కూడా మరొక ఇంటి నుండి వచ్చి మీ ఇంట్లో సెటిల్ అయిన వాళ్లే కాబట్టి మీకు మీ అత్తగారితో పాటుగా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. అయితే ఏదైనా విషయంలో కోడలికి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆర్థికంగా లైంగికంగా ఏ విధమైన హింస వీరి నుండి ఉన్నా కూడా కోడలు తన భర్త లేదా అత్తమామలపై ఫిర్యాదు చేసుకునేందుకు కోడలిగా మీకు అవకాశం ఉంటుంది. గృహహింస చట్టం 2005 డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ క్రింద మీరు వాళ్లపైన చర్యలు తీసుకోవచ్చు. భర్త యొక్క ఆస్తిపైన పూర్తి హక్కులు భార్యకే ఉంటాయి. భర్త సంపాదించిన లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తిలో కోడలికి పరోక్షంగా హక్కు ఉంటుంది. అయితే భర్త మరణించినప్పుడు ఆస్తిలో కోడలు మరియు పిల్లలకు హక్కులు ఉంటాయి. అత్తామామల ఇంటిలో నివాసం ఉండేందుకు భర్త జీవించి ఉన్నంత వరకు కోడలికి సమాన హక్కు ఉంటుంది. ఒకవేళ అనుకుని ఏదైనా పర్యావసానం వల్ల భర్త మరణించినా కూడా కోడలు తన పిల్లలతో కలిసి అత్తింట్లో ఉండేందుకు ఆమెకి సర్వ హక్కులు ఉంటాయి. ఆమెను వెళ్లిపో అనేటువంటి రైట్స్ ఎవరికీ లేవు. అంతేకాకుండా రైట్ టు మెయింటెనెన్స్ కూడా మీకు ఉంటుంది. భర్త తన భార్యను మరియు పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత కలిగి ఉండాలి. ఒకవేళ అతను నిర్లక్ష్యం చేస్తే గనక కోడలు కోర్టులో మెయింటెనెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా కోడలికి తన పిల్లల మీద సహజ సంరక్షణ హక్కు ఉంటుంది. ఒకవేళ విడాకులు తీసుకున్నా కూడా చిన్న పిల్లలపై మొదటి హక్కు తల్లికే ఉంటుంది. అత్తింట్లో సమాన గౌరవం పొందే హక్కు కూడా కోడలికి ఉంటుంది. ఏ విషయంలోనూ కోడల్ని అత్తమామలు దూషించరాదు, హింసపరచరాదు. కోడలికి కుటుంబంలో గౌరవంగా సమానంగా వ్యవహరించేటువంటి హక్కులు కూడా ఉంటాయి. విడాకుల సమయంలో ఉండేటువంటి హక్కులు ఏమిటి అంటే, ఒకవేళ విడాకులు వస్తే గనక కోడలికి భర్త ఆస్తి, మెయింటెనెన్స్, పిల్లల పోషణ కోసం న్యాయ హక్కులు లభిస్తాయి. అత్తామామలు కానీ భర్త కానీ కోడల్ని వేధిస్తే పోలీసుల ద్వారా రక్షణ పొందే హక్కు కోడలిగా మీకుంటుంది. పోలీసుల దగ్గరికి వెళ్లి మీరు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయవచ్చు. ఒకవేళ కట్నం గురించి వేధిస్తే డౌరీ హరాస్మెంట్ కింద కూడా మీరు కేసు నమోదు చేయవచ్చు. అంతేకాకుండా వృద్ధాప్యంలోకి మీరు చేరిన తర్వాత భర్త యొక్క ఆస్తిపైన మీకు సమాన హక్కులుంటాయి. భర్త మరణం తర్వాత అత్తామామల ఆస్తిలో పరోక్షంగా హక్కులుంటాయి. అయితే ఇవన్నీ కూడా సాధారణ చట్టపరమైన హక్కుల జాబితా మాత్రమే కానీ ప్రతి కేసు దాని యొక్క పరిస్థితులను బట్టి కోర్టు తీర్పులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ని హక్కులున్నాయి కదా అని వీటిని దుర్వినియోగం చేసే ప్రయత్నం మాత్రం మీరు అసలే చేయవద్దు. ఎందుకంటే అత్తింట్లో వాళ్ళతో కలిసిమెలిసి ఉండటానికి, స్నేహపూర్వకంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు మంచిగా ఉన్నా కూడా కట్నం కొరకు వేధిస్తూ చిత్రహింసలు చేస్తూ చాలా మంది భార్యలను కోడలను బాధించే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారికి 2-3 సార్లు చెప్పి చూసి అయినా కూడా వాళ్ళు మాట వినకపోతే, అంటే మాటల ద్వారా పని జరగదు అనిపించినప్పుడు మాత్రమే పోలీసులను, చట్టాలను, కోర్టులను ఆశ్రయిస్తే వారికి తగిన శిక్ష పడుతుంది. కాబట్టి మీ హక్కులను మీరు తెలుసుకోండి, ధైర్యంగా జీవించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, లీగల్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ లీగల్ వీడియోస్ తో మీ ముందుంటాను. ఇట్లు మీ అడ్వకేట్.